సైన్యములకు అధిపతివగు యెహోవా నా రాజా నా దేవా, నీ బలిపీఠము నొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెంచుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. నీ బలిపీఠము యొద్దనే, నీ మందిరములోనే, నీ సన్నిధిలోనే నివాసం దొరికింది, గూటి స్థలం దొరికింది. కీర్తనకారుడు ఇక్కడ రాయడు మనం చూసి ఆలోచన చేస్తే దేవుని మందిరంలోనే మన సమస్య తీర్చబడుతుంది. దేవుని మందిరంలోనే మనం సమృద్ధిని సంతృప్తిని పొందుకోగలం. నువ్వు కలిగి ఉన్న ప్రతి సమస్యకు జవాబు దేవుని సన్నిధిలో దేవుడు దాచి ఉంచాడు. దేవుని సన్నిధికి నీవు చేరి మొరపెట్టినట్లయితే నీ పక్షమున దేవుడు కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని పాదాలు పట్టుకునే వారిగా ఉన్నామా? ప్రభువా, నా పరిస్థితి ఇది, నన్ను కనికరించు అని మనం దేవుని సన్నిధికి చేరి మొరపెట్టినట్లయితే తప్పక దేవుడు మన జీవితంలో కార్యాలు జరిగించగలరు. మొరపెచ్చేవారిగా, విజ్ఞాపన చేసేవారిగా, ప్రభు పాదాలు పట్టుకునేవారిగా మనం ఉన్నామా?